క్షేమంగా ఉండాలి అని చెబుతూ ముందుగా మొదటిసారి సమర్పించారు. రెండవది శ్రీయో మే కామః అంటే సంపదలన్నీ కూడా పుష్కలంగా అందరికీ అందాలి అని చెప్తూ రెండవది సమర్పిస్తున్నారు. అంతా చెప్పండి. శ్రియో మే కామః శ్రియో మే కామః సమృద్ధ్యత సమృద్ధ్యత మూడవసారి యజ్ఞయాగాదులన్నీ కూడా పుష్కలంగా అధికంలో జరగాలి అని మూడవసారి సమర్పణ చేస్తున్నారు. అంతా చెప్పండి. యజ్ఞో మే కామః యజ్ఞో మే కామః సమృద్ధ్యత సమృద్ధ్యత నాలుగవసారి పశు సంపద అంతా కూడా పుష్కలంగా ఉండాలి అని నాలుగవసారి సమర్పణ చేస్తున్నారు. అంతా చెప్పండి. పశవో మే కామః పశవో మే కామః